పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన మొదటి పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా తొలి ఆట నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అండ్ ఫైనల్ గా ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ కి గేమ్ చేంజర్ నిరాశనే మిగిల్చింది. కానీ అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడని విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. గేమ్ చేంజర్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసిందట. ఫిబ్రవరి 7 నుండి అమెజాన్ ప్రైమ్ లో గేమ్ చేంజర్ ను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. అయితే గేమ్ చేంజర్ ఓటీటీ వెర్షన్ ను అదనపు నిడివితో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. ఎందుకంటే ఈ మూవీకి దాదాపు 5 గంటల వరకు ఫుటేజ్ వచ్చిందని డైరెక్టర్ శంకర్ గతంలో చెప్పారు. చాలా ట్రిమ్ చేసి థియేటర్లోకి తీసుకొచ్చామని అన్నారు. దీంతో ఓటీటీలోకి అదనపు సీన్లతో రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ రన్ టైంలో ఏ మార్పు లేకుండా ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చింది గేమ్ చేంజర్. ఇక ఫ్యాన్స్కి షాక్ ఇస్తూ థియేట్రికల్ వెర్షన్ 2 గంటల 38 నిమిషాల వెర్షన్ని మాత్రమే స్ట్రీమింగ్కి తీసుకొచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. మరోవైపు 20 నిమిషాల ఎక్స్ట్రా సీన్తో రిలీజ్ అయిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ఓటీటీలో రప్ప అంటూ దూసుకుపోతోంది. కానీ గేమ్ చేంజర్ విషయంలో మాత్రం అలా జరగలేదు. మరి థియేటర్లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న గేమ్ చేంజర్ ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.